ఆల్రెడీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కదా! ఇది దానికే పార్ట్ 2 అనమాట. యాక్చువల్లీ ఆ వీడియోలో నేను ఎన్నో డిజైన్స్ మీకు చూపించలేకపోయాను. కాబట్టి ఈ వీడియోలో ఆ డిజైన్స్ అన్నీ చూసేద్దాం రండి. ఇవైతే వడ్డానం కలెక్షన్స్ అండి. అసలు నిజంగా మత్తిపోతుంది కదా! నిజంగా మనం గోల్డ్ జ్యువెలరీ కొనడానికి వెళ్ళినా కూడా ఇన్ని డిజైన్స్ మనకి ఇన్ని వెరైటీస్ దొరకవేమో. బట్ ఇక్కడ మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా డిజైన్స్ ఉన్నాయి. అసలు ఒక్కదానికి మించి ఒకటి ఉందని చెప్పొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం నేను మీకు చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే ఇక్కడ తీసుకున్న జ్యువెలరీకి మీకు లైఫ్ టైం వారంటీ. అంటే మీకు కలర్ పోయినా కూడా ఆ పూసలు ఊడిపోయినా, స్టోన్స్ ఊడిపోయినా దేనికైనా సరే వాళ్ళు సర్వీస్ చేసిస్తారంట. ఈ రోజ్ గోల్డ్ వడ్డానాలైతే మోడర్న్ కలెక్షన్‌లా ఉంటుంది. మనం మోడర్న్ శారీస్ మీదకి వీటిని యూజ్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఈ లక్ష్మీదేవి వడ్డానం అయితే నాకు అన్నిట్లో చాలా బాగా నచ్చింది. బేసికల్లీ నేను నార్మల్ డ్రెసెస్ వేసుకున్నప్పుడు ఆ డ్రెసెస్‌కి తగ్గట్టు జ్యువెలరీ మాత్రమే సింపుల్‌గా వేసుకోవాలనిపిస్తుంది. చూడీదార్ వేసుకున్నా, లేకపోతే జీన్స్ వేసుకున్నా. బట్ శారీ కట్టుకుంటే మాత్రం అందులోనూ పట్టు శారీ కట్టుకుంటే ఫెస్టివల్స్ అయితే, పూజల రోజైతే నిజంగా అన్నీ పెట్టుకొని లక్ష్మీదేవిలా రెడీ అవ్వాలని మనకే అనిపిస్తుంది కదా! బై ద వే షాపింగ్ మాల్ ఎక్కడో చెప్పాను కదా! గాజువాకలోని లక్కీ షాపింగ్ మాల్ పక్కనే. వార్డ్రోబ్‌లో డ్రెసెస్‌తో పాటు ఖచ్చితంగా బ్రేస్లెట్స్ కూడా ఉంటాయన్నమాట. అయితే బ్యాంగిల్ షేప్ ఉండే బ్రేస్లెట్స్, బ్యాంగిల్స్‌లా మనం యూజ్ చేయగలిగే బ్రేస్లెట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. అవైతే చూడీదార్స్‌కి, జీన్స్‌కి దేని మీదైనా బాగా సెట్ అయిపోతుంది కదా! అందుకని. షాపింగ్ మాల్‌కైనా వెళ్తే నేను ఫస్ట్ సెర్చ్ చేసేది ఆ సెక్షనే, జ్యువెలరీ సెక్షన్. అక్కడ బ్రేస్లెట్స్ ఉన్నాయో లేదో, ట్రెండీ డిజైన్స్ ఏమన్నా ఉన్నాయేమో అని. బట్ ఇక్కడ నాకు దొరికినన్ని డిజైన్స్ నిజంగా చెప్తున్నా ఎక్కడ దొరకలేదు. వడ్డానాల్లో హెవీ డిజైన్స్ ఉన్నాయి చూడండి. యాక్చువల్లీ ప్రైజెస్, వడ్డానాల ప్రైజెస్ 500 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందంట. అండ్ డిపెండింగ్ అపాన్ ద డిజైన్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటాయి. సో 500 రూపీస్‌లో వడ్డానం అయితే బయట ఎక్కడూ రాదు అనే నేను అనుకుంటున్నాను. ఇదైతే నిజంగా చాలా హెవీ డిజైన్ ఉంది. బ్రైడల్ కలెక్షన్కి అయితే ఇక్కడికి వచ్చేయచ్చు. చాలా బాగున్నాయి. వడ్డానాలనే కాదు, హెవీ జ్యువెలరీ కూడా చాలా ఉన్నాయి. నెక్ సెట్స్, చోకర్స్ అండ్ ఆల్ అన్నీ నేను మీకు చూపించలేకపోయాను. నిజంగా ఐమ్ రియల్లీ వెరీ సారీ అబౌట్ దాట్. ఇక్కడ స్టాఫ్‌నైతే మాత్రం నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానండి. ఎందుకంటే నేను వీడియో తీసుకుంటాను అని నేను రిక్వెస్ట్ చేస్తే ఓకే చెప్పిన వాళ్ళే. బట్ నేను వీడియో తీస్తూ అలిసిపోయాను. కానీ వాళ్ళు డిజైన్స్ మాత్రం "ఏం పర్వాలేదు మేడం, మీరు చూడండి, మీరు వీడియో తీసుకోండి, మాకేం ప్రాబ్లం లేదు, మేము చూపిస్తాం. మీరు అలసిపోతారేమో కానీ మేము అలసిపోమంటున్నారు." ఒక పక్కన కస్టమర్స్‌ని హ్యాండిల్ చేస్తూ, పైగా నన్ను హ్యాండిల్ చేస్తూ వీడియోస్‌కి కూడా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సో దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ సేల్స్‌మెన్‌షిప్. మనం కూడా ఒక బిజినెస్ చేయాలన్నా, మనం బిజినెస్ని ముందుకు తీసుకెళ్లాలన్నా మనకు ఉండాల్సింది ఎక్కువగా ఓపిక, సహనం. అది ఉంటే మాత్రం ఎంత కష్టాన్నైనా మనం దాటుకొని ముందుకెళ్ళిపోవచ్చు. ఎంత టఫ్ కస్టమర్స్నైనా కూడా హ్యాండిల్ చేయొచ్చు. ఓపిక ఉండాలి. నేను మీ టైం వేస్ట్ చేయడానికి వీడియో చేయలేదు. మీకు ఒక క్యూట్ కలెక్షన్ చూపిద్దాం, అలాగే రీజనబుల్ ప్రైజెస్లో మీకు హెల్ప్ అవుతుందని వీడియో చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.